కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ వేళ సినిమా నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య పంచాయతీ నడుస్తోంది. ఈ క్రమంలో థియేటర్స్ మూసివేస్తామని ఎగ్జిబిటర్స్ భీష్మించారు. సమస్య పరిష్కారం అయినప్పటికీ పవన్ సినిమా రిలీజ్ ముందరే ఇలా జరగడం ఏంటని ఏపీ ప్రభుత్వం ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. దీని వెనుక ఎవరున్నారో తేల్చేందుకు ఎంక్వైరీకి ఆదేశించింది. దాన్ని తప్పుపడుతూ వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఇంత సహకరిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడుతుంది అనేటువంటి విషయంలో, ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ వాతావరణం రావడం ఏమిటి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక కూలంకషమైనటువంటి ఎంక్వైరీ జరిగితే రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమకు మరింతగా సహకరించడం ఎలా కుదురుతుంది అనేటువంటిది మేము ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఎంక్వైరీకి మేము చెప్పడం జరిగింది. థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి, వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ రెండు ముఖాలు, ఆ రోజు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు. మరి మీరెవరు, నువ్వెవరు? సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా, నీ సినిమా వాయిదా వేసుకోవాలి. అంతేగాని బెదిరించటం, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం, ఏమంటారు దీన్ని? దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది?